హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మాకు ఈ ఆర్మీ క్యాంటీన్‌లో ఏమేమి దొరుకుతాయనేది చూపిస్తానండి. ఇదైతే నాది సండే వ్లాగ్ అండి. నేను సండే క్యాంటీన్‌కెళ్ళానండి. క్యాంటీన్‌లో ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి మనకిప్పుడు. నేను చూపిస్తున్నదైతే చాలా చిన్న క్యాంటీన్ అండి. కాబట్టి ఇక్కడ అన్నీ కొన్ని ఐటెమ్సే ఉంటాయి. కొన్ని అనేవి చాలానే ఉన్నాయి. ఇక్కడైతే మనకు బిస్కెట్స్ అవైలబుల్‌లో ఉన్నాయండి. చూడండి అన్ని సామాన్లు, ఫ్యాన్లు కానీ, ఇండక్షన్స్ కానీ, హెల్మెట్స్ కావన్నీ, వాటర్ పోసుకునేటివి, చిన్న చిన్నవి, మిక్సీలు, బనియన్లు, డ్రాయర్లు చాలా అంటే చాలా దొరుకుతాయండి. అసలు ఏందంటే మనకి ఇక్కడ మిలిటరీ క్యాంటీన్‌లో ఐటమ్స్ ఒకటి మంచిగా బ్రాండెడ్ ఉంటాయండి. ఇక్కడ ఏది తీసుకో అది మంచిదేనండి. ఇదే ఐటెమ్ మీరు బయట తీసుకుంటే అంత క్వాలిటీ ఉండదు. ఇక్కడ మాత్రమే మనకి మంచి క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేస్తే కొంచెం తగ్గుతుందండి. ఓకే. మరి బయట ఉన్నంత అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక పేస్ట్ రేటు 50 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ మనకు 35 అట్లా పడుతుందండి. అంత తగ్గుతుంది ప్రతి వస్తువు మీద. వాటి రేట్లో కనీసం పావుభాగమన్నా తగ్గుతుంది. ఇక్కడ మనకి సోపులన్నీ చూడండి ఎట్లా పెట్టేసినారో, సోపులు, పౌడర్ డబ్బాలు. ఇది చూడండి పైన బండలు తుడిచేది అది. ఇది మొత్తం మా ఆర్మీలో క్యాంటీన్ అండి. అసలు ఎందుకో ఏం కథ అసలు తెలీదండి. అసలు చాలామంది జనాలు ఆర్మీ క్యాంటీన్‌లో వస్తువులు తీసుకోవడానికి ఎగబడి వస్తారు. ఒక్కొక్కరు తీసుకుంటారండి. అవి 1000వి 2000వి కాదు. ఒకరు లీవ్ పోతున్నారంటే మినిమం ఒక 10,000 వరకు సామాను వేసుకొని పోతారు. నేను కూడా మా కర్నూలులో చూస్తుంటానండి. క్యాంటీన్ వచ్చేవాళ్ళు మొత్తం ఒక్కొక్కరు వేసుకొని పోతుంటారు. ఒక 2, 3 టోకరీల వరకు. వాటి బిల్లు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతామండి. అంత బిల్లు అవుతుంది అసలుకి. వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది నాకు అస్సలు అర్థమే కాదండి. ఇది చూడండి ఇక్కడ అన్నీ మన ఆర్మీ క్యాంటీన్లో సాసులు కానీ, కెచప్లు కానీ, పెప్పర్ పౌడర్, జాములు ప్రతి ఒక్కటి దొరికేస్తాయండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏం కావాలో అవన్నీ దొరికేస్తాయి. కానీ ఇవి క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. బాగుంటాయి. బయట దానిలతో పోల్చుకుంటే ఇవే చాలా బాగుంటాయి. చూసేయండి నా ఈ వీడియోని. మీకు మాత్రం నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ అయితే కింద ఖచ్చితంగా పెట్టండి. చూడండి అన్నీ ఇప్పుడు స్టాక్ వచ్చింది కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారండి. అందరూ చాలానే వేసుకుంటున్నారు సరుకులు. ఆ పాప అయితే అక్కడ వాళ్ళ అమ్మని అది కొనియమని అడుగుతుంది. వాళ్ళ అమ్మ రేట్ చూస్తుంది. చూసినారా ఒక్కొక్కరు ఎన్ని బాస్కెట్లు వేసుకున్నారో. హలో సబ్స్క్రైబర్స్, ఇదైతే మీకోసమే స్పెషల్గా వీడియో. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఊరు చూడండి క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ దాంట్లో క్రీమ్ ఎట్లా నాకుతున్నాడో, క్రీమ్ నాకి బిస్కెట్స్ అన్నీ కింద పడేస్తున్నారు. ఓకే బాయ్.